రుక్మిణీదేవి భీష్మకుడి ఇంటికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అయి ఉన్నారు? కృష్ణుడి గురించి చెప్పేవాళ్ళు అందరూ. అయా ఈరోజు మాంసనేత్రాలతో చూడగలిగిన ఒక మహాత్ముడైన పరమాత్ముడు, ఆ కృష్ణ పరమాత్ముడు ఉద్భవించాడయా, ఆయన యొక్క గుణగణాలు చెప్తూ ఉండేరు. ఆ భీష్మకుడు వినేవాళ్ళు, రుక్మిణీదేవి వినేది. రుక్మిణీదేవి మనసు కృష్ణుడి మీద పడిపోయింది. రుక్మిణీదేవి కళ్యాణం మనకి మామూలుగా ఉండదండి, మన ఇల్లు కూడా బాగు చేసేస్తుంది. రుక్మిణీదేవి ఏం చేసింది? కృష్ణుడి మీద మనసు పెట్టుకునింది. మనం కూడా ఏం చేయాలా? మన ఇంటికి వచ్చేవాళ్ళు భగవంతుడి గురించి చెప్పాలి. ఇదేనా? భగవంతుడి గురించే కాదండి, 4 మాటలు మాట్లాడితే ఒకటైనా భగవంతుడి గురించి అనే చెప్పాలి. అలా చెప్పగలిగితేనే మన ఇల్లు కూడా ఆనందంగా ఉంటుందండి. లేకపోతే మన ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళ మీద మాటలు, వీళ్ళ మీద మాటలు, పనికి మాలిన గోల, వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి, ఈ గోలు చెప్తున్నారనుకో, ఏమవుద్ది? మీ పిల్లలు కూడా వింటారు. విని ఓహో వాళ్ళ మీద మనం కూడా సాడీలు చెప్పాలనుకుంటారు. కాబట్టి మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎటువంటి ఉండాలి అది చూసుకో. ఈయనెవరయ్యా ఎంతసేపు భగవంతుడి గురించి చెప్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతే బాగుండేవినా, టీవీ పెట్టుకుందాము అని అనుకుంటారండి. కాబట్టి పిల్లల ఎడల భక్తిభావ, గౌరవం ఏర్పడాలంటే ఇంట్లో పెద్దలు మాట్లాడుకునే మాటలను బట్టి గొప్ప సంస్కృతి వస్తుంది. ఇళ్లల్లో చిన్నపిల్లలకు చక్కటి శ్లోకాలు చెప్పాలా? వాళ్ళ సంస్కృతి ఎలా వస్తుందండి? లేకపోతే తండ్రి రోజు ఆ శ్లోకాలు చదువుతున్నాడు అనుకో, పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అలా మనం కూడా మంచి అలవాట్లతో మనం ఉండాలని ఆ రుక్మిణీ కళ్యాణంలో అన్నీ